యోబు 17వ అధ్యాయం. నా ప్రాణం సొమ్మసిల్లిపోయింది. నేను బతికే రోజులు ముగిసిపోయాయి. నా కోసం సమాధి సిద్ధంగా ఉంది. ఎగతాళి చేసే వాళ్ళు నా చుట్టూ చేరారు. నా సమక్షంలోనే వాళ్ళు వివాదాలు రేకెత్తిస్తున్నారు. దేవా, దయచేసి నువ్వే నాకు పూచీకత్తు ఉంటావని మాట ఇవ్వు. నువ్వు కాక ఇంకెవరు నాకు జామీనుగా ఉంటారు? నువ్వు వాళ్ళ హృదయాలను మూసివేసి జ్ఞానహీనులుగా చేశావు కనుక వాళ్ళు ఎలాంటి ఘనత పొందరు. దోపిడీ సొమ్ము కోసం తన స్నేహితులను నిందించేవాడి పిల్లలు కళ్ళు మసకబారుతాయి. ఆయన నన్ను మనుషులందరికీ ఒక సామెతలాగా నిలబెడతాడు. నలుగురు నా మొహం మీద ఉమ్మివేస్తారు. అధికమైన శోకం వల్ల నా కంటి చూపు మందగించింది. నా అవయవాలన్నీ నీడలాగా మారిపోయాయి. యథార్థవంతులు దీన్ని చూసి ఆశ్చర్యపోతారు. నిజాయితీపరులు భక్తిహీనుల స్థితిని చూసి కలవరం చెందుతారు. అయితే నీతిమంతులు తమ మార్గాన్ని విడిచిపెట్టకుండా ముందుకు కొనసాగుతారు. నిరపరాధులు అంతకంతకు వృద్ధి చెందుతారు. అప్పుడు మీరంతా మరోసారి నా దగ్గరికి రండి. మీలో ఒక్క జ్ఞాని కూడా నాకు కనిపించడు. నా రోజులు ముగిసిపోయాయి. నా తలంపులు వ్యర్థమైపోయాయి. నా హృదయంలోని కోరికలు భగ్నమయ్యాయి. రాత్రి సమయాన్ని పగలు అని, చీకటి కమ్మినప్పుడు అది వెలుగు అని వాళ్ళు వాదిస్తారు. నాకు ఆశ ఏదైనా ఉన్నట్టయితే అది మృత్యులోకం నాకు ఇల్లు కావాలని, చీకటిలో నా పడక సిద్ధం చేసుకోవాలని, గొయ్యిని చూసి నువ్వే నాకు తండ్రివి అని, పురుగును చూసి నువ్వే నాకు తల్లివి చెల్లివి అని వాటితో చెప్పాలని ఉంది. అలాంటప్పుడు నాకు నిరీక్షణకు ఆధారం ఏమిటి? దాన్ని ఎవరు కనుగొనగలరు? అది నాతో పాటు మృత్యులోకం అడ్డకమ్ముల దగ్గరికి దిగిపోతుందా? నాతో కలిసి మట్టిలో కలిసిపోతుందా? యోబు 18వ అధ్యాయం. అప్పుడు షూహీయుడు బిల్దదు ఇలా జవాబిచ్చాడు. ఎంతసేపు మాటలు వెదుక్కుంటూ నన్ను చిక్కుల్లో పడివేయాలని చూస్తావు? నువ్వు ఆలోచించుకో, తర్వాత నేను మాట్లాడతాను. నువ్వెందుకు మమ్మల్ని మూర్ఖులుగా, పశువులుగా ఎంచుతున్నావు? అమితమైన కోపంతో నిన్ను నువ్వే చీల్చుకుంటున్నావు. నీ కోసం భూమి అంతా వాడిపోవాలా? నువ్వు కోరుకున్నావని కొండ తన స్థానం మార్చుకుంటుందా? భక్తిహీనుల దీపం తప్పక ఆరిపోతుంది. వాళ్ళ ఇళ్లల్లో దీపాలు వెలగకుండా పోతాయి. వాళ్ళ నివాసాల్లో ఉన్న వెలుగు చీకటిగా మారిపోతుంది. వాళ్ళ దగ్గర ఉన్న దీపం ఆరిపోతుంది. వాళ్ళ బలమైన అడుగులు మార్గం తప్పుతాయి. వాళ్ళ సొంత ఆలోచనలు పతనానికి నడిపిస్తాయి. వాళ్ళ బోనుల్లోకి నడుస్తూ వెళ్ళేవాళ్ళు వాళ్ళ పాదాలు వాళ్ళను వలలో పడేలా నడిపిస్తాయి. వాళ్ళ మెడమలు బోనులో ఇరుక్కుంటాయి. వాళ్ళు ఉచ్చులో చిక్కుకుంటారు. వాళ్ళ కోసం ఉరి నేలపై సిద్ధంగా ఉంది. వాళ్ళను పట్టుకోవడానికి దారిలో ఉచ్చు బిగించి ఉంది. అన్ని వైపుల నుండి భయం కలిగించే విషయాలు వాళ్ళను చుట్టుముడతాయి. భయాలు అన్ని వైపులకు వాళ్ళను తరుముతాయి. వాళ్ళ బలం క్షీణించిపోతుంది. వాళ్ళను కూల్చడానికి సిద్ధంగా ఆపద ఉంటుంది. అది వాళ్ళ అవయవాలను తినివేస్తుంది. మరణకరమైన రోగం వాళ్ళ శరీరాన్ని క్షీణింపజేస్తుంది. వాళ్ళు నిర్భయంగా తమ గుడారాల్లో ఉన్నప్పుడు వారిని బయటకు ఈడ్చివేస్తారు. వారి కుమారుడైన రాజు దగ్గరకి బందీలుగా కొనిపోతారు. వాళ్లకు సంబంధం లేని ఇతరులు వాళ్ళ గుడారాల్లో కాపురం ఉంటారు. వాళ్ళ నివాస స్థలాల మీద గంధకం చల్లడం జరుగుతుంది. వాళ్ళ వేళ్ళు కింద ఉన్నవి కిందనే ఎండిపోతాయి. పైన ఉన్న వాళ్ళ కొమ్మలు నరకబడతాయి. భూమి మీద వాళ్ళ ఆనవాళ్ళు తుడిచిపెట్టుకుపోతాయి. భూతలంపై వాళ్ళను జ్ఞాపకం ఉంచుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. వాళ్ళను వెలుగులో నుండి చీకటిలోకి తోలివేస్తారు. భూమిపై లేకుండా వాళ్ళను తరుముతారు. వాళ్లకు కొడుకులు మనవలు ఎవరూ మిగలరు.
వాళ్ళ ఇంట సజీవంగా ఉండే వాళ్ళు ఎవరూ ఉండరు. వాళ్లకు పుట్టిన దుర్గతిని చూసి తర్వాత వచ్చిన పశ్చిమ దేశస్థులు ఆశ్చర్యపోతారు. తూర్పున ఉన్నవాళ్ళు భయభ్రాంతులకు లోనవుతారు. భక్తిహీనుల నివాసాలకు, దేవుణ్ణి ఎరగని ప్రజల స్థలాలకు ఇలాంటి గతి తప్పకుండా పడుతుంది. యోబు 19వ అధ్యాయం. యోబు జవాబు. అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు: మీరు నన్ను ఇలా ఎంతకాలం బాధపెడతారు? ఎంతకాలం మాటలతో నన్ను నలగొడతారు? 10 సార్లు మీరు నన్ను నిందించారు. సిగ్గు లేకుండా నన్ను బాధిస్తూ ఉన్నారు. నేను తప్పు చేస్తే నా తప్పు నా మీదకి వస్తుంది కదా. మిమ్మల్ని మీరే గొప్ప చేసుకుంటున్నారా? నా మీద నేరం రుజువు చేయాలని చూస్తున్నారా? అయితే వినండి. దేవుడు నా పట్ల అన్యాయంగా ప్రవర్తించాడు. ఆయన తన వలలో నన్ను చిక్కించుకున్నాడు. ఈ విషయం మీరు తెలుసుకోండి. నాకు అపకారం జరుగుతున్నదని నేను ఎంతగా మొరపెట్టినా ఎవరూ నా మొర ఆలకించడం లేదు. సహాయం కోసం నేను ఎదురు చూస్తున్నాను, కానీ నాకు న్యాయం జరగడం లేదు. ఆయన నా మార్గం చుట్టూ నేను దాటలేని కంచె వేశాడు. నా దారులన్నీ చీకటిమయం చేశాడు. ఆయన నా గౌరవ మర్యాదలను హీనంగా ఎంచాడు. నా తల మీద నుండి నా కిరీటం తొలగించాడు. అన్ని వైపుల నుండి ఆయన నన్ను దెబ్బతీశాడు. నేను పతనమయ్యాను. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా ఆశాభావాన్ని పెళ్లగించాడు. ఆయన తీవ్రమైన ఆగ్రహం నా మీద రగులుకుంది. నన్ను ఒక శత్రువుగా ఆయన భావించాడు. ఆయన సేనలు కూడి వచ్చి నా గుడారం చుట్టూ మాటు వేశారు. నా చుట్టూ ముట్టడి దిబ్బలు వేశారు. ఆయన నా బంధువర్గమంతా దూరమయ్యేలా చేశాడు. నా స్నేహితులు పూర్తిగా పరాయివాళ్ళు అయ్యారు. నా బంధువులు నన్ను పరామర్శించడం లేదు. నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయారు. నా ఇంటి దాసీలు నన్ను పరాయివాణ్ణిగా చూస్తారు. నేను వాళ్ళ దృష్టిలో ఒక విదేశీయుడి వలె ఉన్నాను. నేను నా పనివాణ్ణి పిలిస్తే వాడు పలకడం లేదు. నేను వాణ్ణి ప్రాధేయపడవలసి వచ్చింది. నా శ్వాస కూడా నా భార్యకు అసహ్యం కలిగిస్తుంది. నా ఉనికి అంటేనే నా సొంత తోబుట్టువులకు ద్వేషం. చిన్నపిల్లలకు కూడా నేనంటే అసహ్యం. నేను కనబడితే వాళ్ళు నన్ను తిట్టిపోస్తారు. నా ప్రాణ స్నేహితులందరూ నన్ను చూసి అసహ్యించుకుంటున్నారు. నేను ఇష్టపడిన వాళ్ళు నాకు శత్రువులయ్యారు. నా ఎముకలు నా చర్మానికి, మాంసానికి అంటుకుపోయాయి. నా దంతాలు చిగుళ్ళపై చర్మం మాత్రమే మిగిలి ఉంది. నా మీద జాలిపడండి. దేవుని హస్తం నన్ను పూర్తిగా దెబ్బతీసింది. నా స్నేహితులారా, నా మీద జాలి చూపండి. నా శరీర మాంసం పూర్తిగా నాశనమయ్యింది. ఇది చాలదన్నట్టు దేవుడు నన్ను హింసిస్తున్నట్టు మీరు కూడా నన్నెందుకు వేధిస్తున్నారు? నా మాటలన్నీ ఒక పుస్తకంలో రాసిపెట్టి ఉంచాలని నేను ఆశిస్తున్నాను. నా మాటలు నిరంతరం నిలిచి ఉండేలా శిలాక్షరాలై ఇనుప గంటంతో చెక్కబడి సీసం కరిగించి పోసి ఉంటే ఎంత బాగుంటుంది. నా విమోచకుడు శాశ్వతంగా ఉండేవాడిని. అంతంలో ఆయన నా పక్షంగా నిలబడతాడని నాకు తెలుసు. ఈ విధంగా నా చర్మం చీలికలైపోయిన నా శరీరంతో నేను దేవుణ్ణి చూస్తాను. మరెవరో కాదు, నేనే నా కళ్ళతో స్వయంగా చూస్తాను. నా లోపలి భాగాలు కృశించిపోయాయి. దీనంతటికీ మూల కారణం నాలోని ఉన్నదన్న తప్పుభావంతో మీరు నన్ను ఎలా హింసిద్దామా అనుకుంటూ ఉండవచ్చు. అయితే మీరు ఖడ్గానికి భయపడాలి. దేవుడు పంపిన ఆగ్రహం అనే ఖడ్గం దోషులను శిక్షిస్తుంది. అప్పుడు దేవుని తీర్పు ఉంటుందని మీరు తెలుసుకుంటారు. యోబు 20వ అధ్యాయం. జోఫరు. అప్పుడు నయామాతీయుడు జోఫరు ఇలా జవాబిచ్చాడు: నువ్వు అలా చెప్పినందువల్ల నాలో కలిగిన ఆతృత నీకు తగిన జవాబు చెప్పాలని తొందర చేస్తున్నది. నన్ను అవమానపరిచే నింద నీ నుండి వినవలసి వచ్చింది గనుక తెలివిగల నా మనసు జవాబు చెప్పేందుకు నన్ను పురిగొల్పుతున్నది. ఆదిలో మనుషులు భూమి మీద నివసించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇలాగే జరుగుతున్నదని నీకు తెలియదా? దుర్మార్గులకు దక్కే విజయం అశాశ్వతం. భక్తిహీనులకు లభించే సంతోషం క్షణకాలం మాత్రం ఉండేది. వాళ్ళ గొప్పతనం ఆకాశం కన్నా ఎత్తుగా ఎదిగి మేఘాల కంటే ఎత్తుగా తలెత్తుకొని తిరగవచ్చు.
అయితే వాళ్ళ మలంలాగా వాళ్ళు ఎప్పటికీ కనబడకుండా కనుమరుగైపోతారు. అంతకుముందు వాళ్ళను చూసిన వాళ్ళు వాళ్ళంతా ఏమైపోయారని అడుగుతారు. కలలాగా వాళ్ళు కరిగిపోయి మళ్ళీ కనపడకుండా పోతారు. రాత్రివేళ వచ్చే కలలాగా వాళ్ళు చెదిరిపోతారు. వాళ్ళను చూసిన కళ్ళు ఇకపై వాళ్ళను చూడవు. అతని నివాసం అతనిక చూడదు. వాళ్ళ సంతతి వాళ్ళు కనికరించమని దరిద్రులను వేడుకుంటారు. వారి చేతుల్లో ఉన్న ఆస్తిని తిరిగి ఇచ్చివేస్తారు. వాళ్ళ ఎముకల్లో యవ్వన శక్తి నిండి ఉన్నప్పటికీ అది 11వ వచనం. వాళ్ళ ఎముకల్లో యవ్వన శక్తి నిండి ఉన్నప్పటికీ అది కూడా వాళ్ళతో కలిసి మట్టిలో నిద్రిస్తుంది. చెడుతనం వాళ్ళ నోటికి తీయగా ఉంది. వాళ్ళ నాలుకల కింద దాన్ని దాచి ఉంచారు. దాన్ని జాగ్రత్త చేసుకొని తమలోనే ఉంచుకున్నారు. తమ నోట్లోనే భద్రం చేసుకున్నారు. అయితే వాళ్ళ కడుపులో ఉన్నదంతా పులిసిపోతుంది. వాళ్ళ శరీరంలో అది నాగుపాము విషంగా మారుతుంది. వాళ్ళు దిగమింగిన ధనాన్ని ఇప్పుడు కక్కివేస్తారు. దేవుడు వాళ్ళ కడుపులో నుండి కక్కివేసేలా చేస్తాడు. వాళ్ళు కట్లపాముల విషం లోపలికి పీల్చుకునేవాళ్ళు. నాగుపాము కొరలు వాళ్ళను చంపివేస్తాయి. తేనెదారులు వెన్నపూస ఏరులై పారిపోతున్నప్పటికీ వాళ్ళు సంతోషించరు. వాళ్ళు సంపాదించిన ఆస్తి 18వ వచనం. వాళ్ళు సంపాదించిన ఆస్తి మేరకు కష్టాలు పెరిగిపోతాయి. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నదంతా అనుభవించకుండానే తిరిగి అప్పగిస్తారు. వాళ్ళు దరిద్రులపై దాడులు చేసి విడిచిపెట్టిన వాళ్ళు తమవి కాని ఇళ్లను బలవంతంగా ఆక్రమించుకుంటారు. ఆ ఇళ్లను కట్టి పూర్తి చేయరు. వాళ్ళు తమ అత్యాశతో సంపాదించుకున్న ఇష్టమైన వస్తువుల్లో ఒకదానితోనైనా తమను తాము కాపాడుకోలేరు. వాళ్ళు దిగమింగిన వాటిలో ఏదీ మిగలడం లేదు. అందువల్ల వాళ్ళ క్షేమ స్థితి నిలబడదు. వాళ్ళు మితిలేని సంపాదన కలిగి ఉన్న రోజుల్లో ఇబ్బందులకు గురవుతారు. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళపై దాడి చేస్తారు. వాళ్ళు తమ కడుపు నింపుకునే సమయంలో దేవుడు వాళ్ళ మీద తన కోపాగ్ని కురిపిస్తాడు. వాళ్ళు తినే సమయంలోనే అది కురుస్తుంది. ఇనప ఆయుధం నుండి తప్పించుకునేందుకు పారిపోతున్నప్పుడు ఇత్తడి విల్లు నుండి బాణం వాళ్ళ దేహాల్లోకి దూసుకుపోతుంది. ఆ బాణం వాళ్ళ దేహాలను చీల్చివేసి శరీరం నుండి బయటకు వస్తుంది. దాన్ని బయటకు తీసినప్పుడు కాలేయం తుత్తూనియలా అవుతుంది. మరణ భయం వాళ్ళ మీదకు వస్తుంది. వాళ్ళ ధన సంపదలు చీకటిమయమవుతాయి. ఎవరూ రాజేయకుండానే అగ్ని లేచి వాళ్ళను మింగివేస్తుంది. వాళ్ళ గుడారాల్లో మిగిలిన దాన్ని అది కాల్చివేస్తుంది. వాళ్ళ దోషాలకు ఆకాశం సాక్షిగా నిలబడుతుంది. భూమి వారిపై తిరగబడుతుంది. వాళ్ళ ఇళ్లకు చేరిన సంపాదన కనబడకుండా పోతుంది. దేవుని ఉగ్రత దినాన అదంతా నాశనమైపోతుంది. దేవుని దగ్గర నుంచి దుష్టులైన మనుషులకు ప్రాప్తించేది ఇదే. దేవుడు వాళ్లకు నియమించే వారసత్వం ఇదే.